మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించడం జరిగింది. వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ప్రతిరోజు కూడా నా ఛానల్ ద్వారా ఒక్కొక్క కథని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇలా పరిచయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరొక కథతో మీ ముందుకు రావడం జరిగింది. మరి కథ పేరు హీరో. కథా శీర్షిక హీరో. సో ఈ కథలో మరి హీరో ఎవరు, ఎందుకు హీరో అయ్యాడు, మరి ఈ కథలో ఉన్నటువంటి హీరో ఏ టైప్ వాడు, సినిమా హీరోనా, సామాజిక హీరోనా, ఫ్యామిలీకి హీరోనా, తన ఆఫీస్కి హీరోనా, లేకపోతే అసలు ఎక్కడ హీరో ఇతను, ఎవరికి హీరో అనేది మీరు ఫాలో అయితే కనుక తప్పకుండా మీకు అర్థమవుతుంది. సో ఈ హీరో విషయం చూద్దాం. ఈ కథ ధ్యానమాలిక జూలై 2012లో ప్రచురించడం జరిగింది. ఇది కథాంజలి అనేటువంటి. ఈ నేపథ్యంలో ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి తన గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి గురించి ఏదో ఆలోచిస్తున్నాడు. అతను చిన్నగా దగ్గుతున్నాడు, మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. సరే, ప్రవీణ్ తన ఆలోచనలో తను ఉన్నాడు. తను హైదరాబాద్ వెళ్ళి క్యాంపు వర్క్ కంప్లీట్గా చేసుకుని వచ్చి హ్యాపీగా తన బాస్కి అందజేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. ఓకే, ప్రవీణ్ వర్క్ చేస్తున్న ఆఫీస్లో గోపాలం అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే అతను ఏంటంటే తన కొలీగ్ అయినప్పటికీ కూడా అసలు ఏమాత్రం కూడా ప్రోత్సహించటం కానీ, ప్రవీణ్ చేసే పనిని మెచ్చుకోవడం కానీ, బాగుంది అనడం కానీ చేయడం. అతను క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, గోపాలం క్వాలిఫికేషన్. ప్రవీణ్ ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ మళ్ళీ ప్రైవేట్గా చేసి పీజీ చేసి చక్కటి ఉన్నత విద్యావంతుడు అనిపించుకున్నాడు. ప్రమోషన్ కూడా సంపాదించే ఛానల్లో